వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు నువ్వు పాత పాటలు వినుంటావు కదా సింధు, అప్పటికి ఇప్పటికి ఏంటి పెద్ద ట్రెండ్ చేంజ్ ఏంటి? వాట్ యు థింక్ ఇస్ వెరీ డిఫరెంట్? పాత పాటలు ఆర్ ద వన్స్ స్టే అయ్యే పాటలు. అంటే దోస్ సాంగ్స్ స్టే. ఇప్పుడు ఏ పాట వచ్చినా కానీ దేర్ ఇస్ దిస్ ఒక 1 year 2 years వింటాము, slowly it will fade and other one will come. So basically the life of a song has reduced a lot. That is because the ఇప్పుడు మనం ఓల్డ్ సాంగ్ ఏది తీసుకున్నా కానీ ఒక రాగం చెప్పేయచ్చు, ఈ రాగం బేస్ మీద ఉందేమో అని. there's lot more research and this thing done on that, and that's not electrical, that is human. ఇది కావాలయ్య కాపీ రాగమా? అదొక రాగంలో కదా, పట్టిన కైండ్ ఆఫ్ అక్కడ వెళ్ళిపోవచ్చు. కీరవాణి. సో అగైన్ సి కీరవాణి విల్ కమ్ ఆర్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లాగా ఉంది. బట్ ఓకే, దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్, యాక్చువల్లీ ఎలా చెప్పాలంటే దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మజా టు ఇట్. అంతే అంతేలే, అన్ని ఆ పాటలో తీయడం కష్టం కానీ ఒక ఇంట్రెస్టింగ్ అకాడమిక్ ఎక్సర్సైజ్ గా అడిగాను. బట్ ఐ ఫీల్ హ్యూమన్ టచ్ ఎక్కువ అప్పుడు ఉండేది అని చెప్పి. లైక్ ఇఫ్ వీ థింక్ అబౌట్ డిఫరెంట్ ఓల్డ్ సాంగ్స్ వేర్ ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్ టుగెదర్ అట్ అ గో. సో అప్పుడు ఆబ్వియస్లీ వెన్ ఒక సైడ్లో సింఫనీ వస్తుంది, ఒక సింఫనీ బిట్ని వినేటప్పుడు హౌ ఎమోషనల్ డూ యూ గెట్, దట్ ఎమోషన్ విల్ ఆబ్వియస్లీ సాంగ్లో అలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అవును. సో ఐ ఫీల్ దట్ ఎనీథింగ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ హార్ట్ డైరెక్ట్లీ అది టచ్ అవుతుంది ఆడియన్స్ని. ఆడియన్స్ నీడ్ నాట్ నో రాగాస్ ఆర్ ఎనీథింగ్. సో నవ్వు ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు నవ్వు రీసెంట్లీ ఎలా అయిపోయింది అంటే వీ వోంట్ ఈవెన్ నో వాట్ ద సిచ్యువేషన్ ఇస్. We are having to build our own scenario on our minds. And కావాలయ్య చెప్పారా? కావాలయ్యకి సినారియో లాగా ఏం లేకుండే, జస్ట్ ఒరిజినల్ రెఫరెన్స్ ఇచ్చారు. ఒక టింబర్ ఇచ్చారు, ఈ టింబర్ లోనే పాడాలి, హైస్ రాకుండా. ఇట్ హ్యాస్ టు బి లైక్ ఒక ఇప్పుడు యు కాంట్ గట్టిగా గొంతు ఓపెన్ చేయకుండా పాడాలి. యా, అది చాలా హస్క్ రావాలి ఒకటి, అక్కడ వరకే ఉండాలి. బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ యూర్ విస్పరింగ్ ఇట్. And then there must be ఒక్క సెన్షువాలిటీ ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ అన్ ఐటమ్ సాంగ్. వాజ్ వాట్ మరీ ఎక్కువ సెన్షువల్ అయిపోకుండా, ద ఫైన్ లైన్. సో యా, స్క్రీన్ మీద when you heard your voice, Tamanna dancing, Rajinikanth dancing, what did you feel, Sindhu? Actually that was a dream, definitely, especially at our house it is like ఎలా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ట్రెడిషన్ లాగా, ఏ మూవీలో పాడినా వి గో అండ్ వాచ్ ఇట్. బట్ దట్ వాస్ ద ఫస్ట్ టైం పెద్ద మూవీ. లైక్ అంతకు ముందు ఆల్సో చిన్న మూవీస్లో పాడాను. చిన్న చిన్న మూవీస్ లైక్ ఆల్ స్మాల్ బడ్జెట్ వన్స్, సమ్ ఆర్ లైక్ హిట్స్, సమ్ ఆర్ లైక్ ఓకే, ఏదో నేను పాడాను అని వచ్చేవాళ్ళు అంతే. బట్ ఇన్ సచ్ అ గ్రాండ్ స్కేల్ వేర్ ఎంటైర్ ఆడియన్స్ ఇస్ స్క్రీచింగ్ అవుట్ లౌడ్ సాంగ్ కావాలా వచ్చినప్పుడు అండ్ ఆల్, టు సీ దట్ నా పేరెంట్స్ని చూడడం వాజ్ లిటిల్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ వెన్ దే సా దట్, అండ్ దట్ వాజ్ వెరీ నైస్. అమ్మోళ్ళు బాగా సంతోషపడి ఉంటారు. యాక్చువల్లీ దాని తర్వాత నాకు చాలా పీస్ఫుల్ అయిపోయింది నా జర్నీ. కానీ వెరీ ఫ్రాంక్లీ సింధు, ఈ ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ నీకు చాలా మంచి హిట్ పడింది కాబట్టి ఇంకా దే ప్రాబబ్లీ విల్ బి నో లుకింగ్ బ్యాక్. బట్ ఈజ్ ఇట్ సంథింగ్ దట్ సస్టైన్స్ యూ ఫైనాన్షియలీ ఆల్సో? బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక మ్యూజిక్ అలాంటిది కెరియర్గా తీసుకోవడం, ఈవెన్ యాజ్ అ డాన్సర్, మనకి ఆపర్చునిటీస్ వస్తాయా రావా ఈ క్వశ్చన్ మార్క్తో లేస్తాం. రేపు పొద్దున ఏంటో తెలియదు, నెలకు ఎన్ని పాటలు వస్తాయో తెలియదు. సో హౌ డూ యూ మేనేజ్? సో ఇంకొక సాంగ్ వచ్చింది అనుకోండి విచ్ ఇస్ అ బిగ్గర్ హిట్, దిస్ విల్ నాట్ వర్క్ ఫర్ మీ అట్ దట్ టైమ్. సో అంతలోపు సో ఇట్స్ అ కాన్స్టెంట్ హసిల్ అన్నట్టే చెప్పాలి. అదే, రోజు ప్రయత్నం చేస్తూ పోవాలి కంటిన్యూస్గా. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎప్పుడు మనం ఒక్క 1 day కూర్చున్నామా, ఓకేలే సెట్ అయిపోయాం, అంత లోపల 3 people రెడీగా ఉన్నారు విత్ దేర్ టాలెంట్ హంట్స్ వచ్చాక విపరీతంగా ఉన్నారు. బట్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ దట్ మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందో అది సస్టైన్. బికాస్ చాలా మంది, నేను కొంతమంది రీసెంట్ గా మాట్లాడుతున్న కొంతమంది సింగర్స్ తో ఇలాగే యంగ్ సింగర్స్
కొంతమంది ఫౌండేషన్ నుండి క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళందరికీ యా నోట్స్ శృతి త్రో కరెక్ట్గా ఉంటే ఫండమెంటల్స్ ఎక్కువ పాటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యా డెఫినెట్లీ. మిగతా వాళ్ళందరూ వన్ సాంగ్ వండర్స్, యా వస్తారు వెళ్ళిపోతారు. యా సో బేసికలీ అదే వాటర్. ఇప్పుడు ఎవరన్నా మీ నేమ్ కోసం మేబీ ఒక పాట రావచ్చు మీకు ఆర్ 2, బట్ బాకీ 10 సాంగ్స్లో వాటర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్స్ అది బాగా ఐడియా ఉండి అది క్యాచ్ చేశారంటే సస్టైన్డ్ కెరియర్ అయితే ఉంటుంది. నేను పెద్దగా లైక్ కోట్లు సంపాదించవచ్చు అంటే మళ్ళీ దానికి ఐ సీ మ్యూజిక్ లైక్ వచ్చే వరకు ఒక జీల్ అని అనుకున్నాను, బట్ దిస్ ఇస్ ఆల్సో మోర్ లైక్ అ బిజినెస్ చూస్తే. యూ షుడ్ హ్యావ్ బిజినెస్ కాకపోతే లైవ్లీహుడ్ కదమ్మా. యా 50% టాలెంట్ ఉన్నా కానీ 50% డబ్బులు ఎలా సంపాదించాలి అన్న ఒక నాక్ ఉండాలి. అండ్ ఓన్లీ పాటలు పాడుకుంటూ నేను ఇలా వెళ్ళిపోతా అంటే కష్టం. ఆబ్వియస్లీ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు అర్న్ మనీ హియర్ ఆల్సో, జస్ట్ పాడడం తప్ప. లైక్ ఇఫ్ యూఆర్ కంపోజింగ్ అండ్ ఆల్, like if you're assisting people to compose, like for only your yeah a lot of projects lo people only have given me that opportunity also. You do composing? Not composing as such, musical arrangements or oka bit ichi nene oka rap laga compose cheyadamu or oka swaram bit compose cheyadam daniki or things like that. So music lo background undi, if you have that creativity in you, we can work for ways like teaching music. Mari teaching ante complete teaching ani cheppanu. Yeah, I have this goal of nenu when I was coming up, like I told, chaala kashtapadi I found ways for myself to learn music ante not just oka straight oka elli guru దగ్గర లెసన్ నేర్చుకోవడం తప్ప అసలు ఎలాంటి పాటలు వినాలి అన్న ఒక అవగాహన కూడా అంత లేదు పేరెంట్స్ కి. అసలు మైక్ హ్యాండ్లింగ్ ఒక కోర్స్ అమ్మా. యా చాలా మందికి తెలియదు హౌ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మైక్. ఎంత గట్టిగా మాట్లాడాలి తెలియదు ఇది. యా సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దాట్. ఐ గైడ్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఇట్, అ లాట్ ఆఫ్ ఇట్. వాళ్ళకి ఆ గోల్ ఉంటుంది, జీల్ ఉంటుంది, కానీ ఇదర్ దే మైట్ బి ఫైనాన్షియలీ ఓకే ఆర్ వాళ్ళకి వెళ్ళడానికి ఆ స్కోప్ ఉండక, పేరెంట్స్కి అంత సపోర్టివ్ లేరు ఇంట్లో, బట్ దే వాంట్ టు డూ ఇట్ అండ్ ఆల్. సో అలా కొంతమందికి నేర్పిస్తూ ఉంటాను. అండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ వే. అదే మన దారి మనమే వెతుక్కోవాలి. అంటే లైవ్లీహుడ్ పార్ట్. మంచి పాటలు వచ్చినప్పుడు అదృష్టం తప్పకుండా. ఫోక్ సాంగ్ వింటే ఒరిజినల్ ఫోక్ సాంగ్ సింగర్ లాగే, యాజ్ ఎ ఫోక్ సింగర్ లాగే అనిపిస్తావు చూస్తే. సో ఆ నాడి ఎలా పట్టావు? ఎవరివి విని పట్టావు? ఒక పర్టిక్యులర్ నాడిలాగా కాదు, ఎలా చెప్పాలి, ఇప్పుడు లాట్ ఆఫ్ కోక్ స్టూడియో రాజస్థానీ స్టైల్ ఆఫ్ సాంగ్స్ ఉంటుంది కదా, చౌదరి అండ్ దెన్ దట్ స్టైల్స్ లైక్ దాట్ నాకు చాలా ఇష్టం. నాకు బేసికలీ చిన్నప్పటి నుంచే ఎలా అంటే అన్ని జానరాస్ పాడగలగాలి, అన్ని పాడాలి అని. మెలడీ పాడుతూ ఉండగా ఇఫ్ దెర్ ఆర్ వెరీ పెప్పీ నంబర్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఈ ఎల్లారీశ్వరి గారి స్టైల్స్ ఆర్ ఎల్లారీశ్వరి గారి or any folk song that you like. లాలు దర్వాజలస్కర్ బోనాల్ పండగకొస్తనాని కాకపోతివి, లగ్డీకా పూలు బోరికి లబ్బర్గా సుల్తెస్తనాని కాకపోతివి, అమల్లా తన్ననాన తాననాన 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 తుర్ర. సో లైక్ ఆబ్వియస్లీ ఎక్కువ పాటలు విని విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదే ఒక నీ ఓన్ స్టైల్ ఫామ్ చేసుకున్నావు. అయితే నువ్వు పాడిన ఫోక్ సాంగ్స్ లో మొన్న నేను ఒక రీల్ విన్నాను. ఏం పాట గుర్తు రావట్లేదు, బట్ అది మోస్ట్ రీసెంట్లీ పాడింది ఆ సాంగ్. అగ్గో కత్తెర జుంపాలోడే కళ్ళం వేసి లాగినాడే, మందే పెట్టినట్టయిందే ఎట్టా ఆడిని మర్చిపోనే, మాటలు చెప్పి మర్చినాడే, రారే రారే నాడే తారే రారే తారే రారే తారే తారే రారే రారే. బాగుంది, చాలా బాగుంది. ఇది ఇక్కడ ఒరిజినల్గా వినిపిస్తుంది. ఇంకా తెలంగాణ అమ్మాయి మన సింధుజ శ్రీనివాసన్ అని చూస్తే ఇక్కడే పెరిగిన అమ్మాయిని అర్థమైంది. బట్ యు హ్యావ్ టిపికల్ తమిళియన్ నేమ్.